దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసి తిని అన్నమాట మీరు ఎన్నడూనూ చదువులేదా అని వారితో చెప్పి ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, శిలువాశ్రమ ధ్యానములో భాగంగా మరి చివరి వారమునకు పరిశుద్ధ వారమునకు మేము ప్రవేశించాము. పరిశుద్ధ వారంలో యేసుక్రీస్తు ప్రభువారు పొందిన మహాశ్రమలను మేము ధ్యానిస్తుండగా, ఆ శ్రమలను ధ్యానిస్తున్నప్పుడు మా హృదయంలో కఠినత్వము ప్రభువా తీసివేయబడి నలిగి కరిగి నీరైనటువంటి మనస్సులు కలిగిన వారమై నిజ పశ్చాత్తాపానికి గురవటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ వారంలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ సోమవారం క్రీస్తు ప్రభు వారి శ్రమలను మనము ధ్యానం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము జయప్రవేశం చేసిన తర్వాత ఆయనకి ఎదురైనటువంటి శ్రమలన్నీ ఈ వారంలో మనము ధ్యానం చేసుకుంటాం. ఇంతకు ముందు ధ్యానం చేసిన శ్రమలు వేరు, ఆయన మరణం దగ్గర పడినప్పుడు ధ్యానం చేసే శ్రమలు భిన్నమైనవి. యెరూషలేమునకు ఆయన సమీపించిన నాటి నుంచి ఆయనను పట్టుకొని ఏదో ఒక విధానంలో పట్టుకొని చంపటానికైనటువంటి ప్రయత్నములు యేసు ప్రభు వారికి మీదకి వచ్చిన శ్రమలు. యేసు ప్రభు వారు యెరూషలేములో జయప్రవేశం చేసిన వెంటనే బాలురు చంటి పిల్లలు ఈ స్తుతులు పలికినట్టుగా ఆయన దేవాలయాన్ని మరి శుభ్రం చేసినట్లుగా రాయబడి ఉంది. కానీ మార్కు సువార్తికుడు దీనికి భిన్నంగా రాశాడు. మరునాడు అనే పదం ఉపయోగించాడు. ఆయన యెరూషలేము జయప్రవేశం చేసిన మరునాడు ఆయన దేవాలయంలోకి వెళ్ళి దేవాలయమును శుద్ధీకరించినట్లు మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. మరునాడు అనేటువంటి విధానం. ఏదేమైనప్పటికీ ఆయన యెరూషలేములో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలు ఈ భాగం. ఆయన దేవాలయమును బాగు చేశాడు, శుభ్రం చేశాడు. దేవాలయమును దొంగల గుహగా మార్చిన అంశాన్ని ఆయన కోపగించి ఆయన అంతా కూడా దేవాలయం విషయమై బాధ నొందినట్టు, ఆ తర్వాత గుడ్డివారిని కుంటివారిని ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచినప్పుడు ఆ దేవాలయం ముందు చిన్నపిల్లలు యేసుక్రీస్తు గురించినటువంటి స్తుతి చేస్తున్నట్టు రాయబడి ఉంది. చూడండి 15వ వచనం. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, నీవు వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని అడిగారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన బలమైన సమాధానం ఇక్కడ వినుచున్నాను. ఆ మాట మీరు గమనించండి. నీవు వినుచున్నావా అంటే ప్రభు నేను వింటున్నాను. అయితే ప్రభు తిరిగి వాళ్ళను కూడా ప్రశ్న వేశాడు, మీరు చదువులేదా అని అడిగాను. యేసు ప్రభువుని వాళ్ళేమో నువ్వు వినుచున్నావా అని అడిగితే యేసు ప్రభు వారేమో మీరు చదువులేదా అని అడిగాడు. ఆ కింద వచనాలకు వెళితే 16వ వచనంలో, బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసి అన్నమాట మీరెన్నడూ చదువులేదా. వారు ఏం ప్రశ్న వేశారు? నువ్వు వినలేదా. ప్రభు ఏమంటున్నాడు? మీరెన్నడూ చదువులేదా. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు, నేను వింటున్నాను,
మీరు అడిగిన ప్రశ్న నా దగ్గర సమాధానం పూర్తిగా సమాధానం ఉంది, కానీ మీరెన్నడూ చదవలేదా ఈ మాట? యేసుప్రభు వారు ఇప్పుడే కాదు, ఈ మాట వారిని చాలా సందర్భాల్లో అడిగారు, మీరెన్నడూ చదువులేదా, మీరెన్నడూ చదువులేదనే మాట యేసుప్రభు వారు చాలాసార్లు అడిగారు. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుప్రభు వారి శిష్యులు ఒకసారి పంటచేలలో పడి వెళ్ళుచున్నప్పుడు ఆయన శిష్యులు వెన్నులు తుంచుకొని తిన్నారు. అప్పుడు యేసుప్రభు వారి శిష్యులను ఈ శాస్త్రులు పరిచయుల గుంపులు ప్రశ్నించారు, ఇదేంటి విశ్రాంతి దినమున ఇలాగూ తినకూడదే, తుంచుకొని తినకూడదు అన్నప్పుడు యేసుప్రభు వారు ఒక సంఘటన వారికి జ్ఞాపకం చేశాడు. ఆనాడు దావీదు సముఖపు రొట్టెలను తిన్నాడు, ఆ తిన్న సంఘటన మీరు చదువులేదా అని అడిగాడు. చూడండి 4వ వచనం 12వ అధ్యాయము 4వ వచనం. అయితే దేవుని మందిరంలో, మత్తయి సువార్త 12:4వ వచనం, దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువ లేదా? ఈ ప్రశ్న ప్రభు ఎన్నోసార్లు అడుగుతున్నారు. చూడండి, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క సంఘటన మీరు చదువులేదా? అలాగే ఆనాడు దావీదు సముఖపు రొట్టెలు తిన్నాడని మీరు చదువులేదా? ఇంతేకాదు 19వ అధ్యాయం వచ్చేసరికి మత్తయి సువార్తలో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని వారు అడిగిన ప్రశ్నలకు ప్రభు తిరిగి వారిని ఒక ప్రశ్న అడిగినట్లు మనం చదువుతాం. 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీనిగాను సృజించెను. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరంగా ఉందిరని చెప్పినని మీరు ఎన్నిసార్లు చూపిస్తున్నాడు చూడండి. ఏ అంశంలో? వారు ప్రభువును ఒక ప్రశ్న అడిగారు. 3వ వచనంలో పరిసయ్యులు ఆయనను శోధింపాలని ఆయన ఎదుకు వచ్చి, ఈ హేతు చేతనైన పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగినప్పుడు ప్రభు లేఖనాలను చూపించి, ధర్మశాస్త్రంలో మీరు ఎన్నడూ ఈ అంశాలకు సంబంధించి చదువులేదా అని అడిగాడు. ఎంతటితో ప్రభు ఆగిపోలేదు. మరలా 22వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభు మరలా ఇంకొక విషయాన్ని వారిని అడుగుతున్నట్లు మనము చదువుతాం. పునరుద్ధానం గురించినటువంటి అంశాల్లో 22వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతాం. మృతుల పునరుద్ధానం గూర్చి నేను ప్రభు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు ఎన్నిసార్లు చెబుతున్నాడు? వీళ్ళని ఎన్నిసార్లు అడుగుతున్నాడు? ఒకసారి కాదు. వారి అపరిపక్వతను, వారి చంచలత్వాన్ని, వారు దేవుని లేఖనాలు చదివినా కూడా ఆ లేఖనాల్లోని మర్మాలను గ్రహించలేకపోతున్నారు. ఎన్నో మారులు యేసుప్రభు వారు మీరు లేఖనాలు చదివారు కానీ మీరు చదువు లేకుండా ఉన్నారు కదా అని ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా ప్రభు ఇంకో మాటను జ్ఞాపకం చేశాడు. 42వ వచనం, మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అను మాట మీరు లేఖనములు ఎన్నడూ ఎన్నిసార్లు చూపించాడు మత్తయి సువార్తలో ప్రభు? చాలా సందర్భాలు చూపిస్తూనే ఉన్నాడు. మీరు చదువులేదా, మీరు చదువులేదా, మీరు చదువులేదా? చదువుకున్నారు, కానీ చదువుకున్నప్పటికీ వీరి జీవితాల్లో పిల్లల కన్నా కూడా దారుణమైనటువంటి స్థితి. పిల్లలు సహితము లేఖనాలను చదువుకొని అర్థం చేసుకొని, ఇది క్రీస్తు కోసమే, ఇది క్రీస్తుని గురించినవే, ఇది మెస్సీ అయినటువంటి క్రీస్తు గురించిందే, ఆయన గాడిదకి భారవాహకం ఎక్కువ వస్తున్నాడు, ఇదిగో ఆయన దేవాలయమును శుభ్రం చేస్తున్నాడు, గుడ్డివారిని కుంటివారిని బాగు చేస్తున్నాడు, కాబట్టి ఇది క్రీస్తు వారి గురించి అని పిల్లలు గమనించారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు నవిలి పుక్కిట పెట్టిన వారు దీనిని చదువుతున్నారు కానీ గమనించట్లేదు. నిజమే ప్రియులారా,
బైబిలు ఎంత చదివినా కూడా మనలో చాలా అపరిపక్వత ఉంది. ఎంతో తెలుసు అనుకుంటాం, కానీ ఏం తెలియదు మనకి. బహుశా మనం బైబిల్ ఎన్నిసార్లు అయినా చదివి ఉండవచ్చు, 10 సార్లు చదవచ్చు, 20-30 సార్లు చదివి ఉండవచ్చు, కానీ బైబిల్ గురించిన జ్ఞానంలో బహుశా మనం ఎంత పర్సెంట్ ఉండుంటాం? 1% అన్నా కూడా దానిలో అర్థం చేసుకొని ఉంటామా? ఎందుకంటే దేవుని జ్ఞానము మానవునికి అందుతుందా? లేదు కదా. అందుకని దేవుని జ్ఞానం గురించి మాట్లాడాడు కొరింథీ పత్రికలో, జ్ఞానుల జ్ఞానాన్ని దేవుడు శూన్యం చేస్తానని చెప్పాడు. మానవుని వెర్రితనము దేవుని జ్ఞానం కదా. దేవుని వెర్రితనం మానవుని జ్ఞానం. మానవుడు ఏ పాటివాడు దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి? మానవులమేమో ఒకరినొకరిని తక్కువ చేసుకుంటూ, నా జ్ఞానంలో చిన్నపిల్లవాడు తక్కువ, నా జ్ఞానంలో పలానా వాడు తక్కువ అనుకుంటున్నప్పుడు, దేవుడు ఆ పాండిత్యం సాధించినటువంటి పండితులను ప్రభు ప్రశ్నించిన ప్రశ్న, మీరు ఎన్నడూ ఈ లేఖనాలను చదువా లేదు? చదువుకుంటే వెన్నుల గురించిన ప్రశ్న ఎందుకు వచ్చింది? చదువుకుంటే పునరుద్ధానం గురించిన ప్రశ్న ఎందుకు వచ్చింది? చదువుకుంటే వివాహం గురించిన ప్రశ్న ఎందుకు వచ్చింది? చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువారిని బాలురు స్తుతిస్తున్నప్పుడు ప్రశ్న ఎందుకు వచ్చింది? కీర్తన 8వ అధ్యాయము 2-3 వచనాల్లో ఆనాడు కీర్తనకారుడు రాశాడు కదా, బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు దేవుని స్తుతులు ఉంచబడ్డాయని రాయబడిన మాట వారు చదువుకోలేదా? చదువుకున్నారు కదా. చదువుకున్నవారు వెర్రివారయ్యారు. వెర్రివారిని దేవుడు, ఎన్నిక లేని వారిని, బలహీనులను దేవుడు ఘనపరుస్తున్నాడు. మీరు గమనించండి. అందుకని కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఈ లోకమందు ఎన్నిక లేనటువంటి వారిని ప్రభు ఎన్నుకున్నాడు, ఈ లోకంలో నీచులైనటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, ఏర్పాటులో పనికిరానటువంటి వారందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని. యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికంట గొడ్డివారు, కుంటివారు, కుష్టువారు, ఆయా రకములైనటువంటి అంగవైకల్యములు కలిగినటువంటి వారు, ఈవెన్ చిన్న పిల్లలు సైతం కూడా దేవాలయంలో రావటానికి అనుమతించేటువంటి వారు కాదంట. చూడండి. కానీ ధర్మశాస్త్రం అంతా కూడా చిన్నపిల్లలకి ధర్మశాస్త్రం నేర్పించండి, వారిని కూర్చోబెట్టి చదివిపించండి, వారు కూర్చున్నప్పుడు, వారు లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు నేర్పించండి, ధర్మశాస్త్రం చెబితే యేసుక్రీస్తు కాలానికి చిన్న పిల్లల్ని గుడ్డివారితో, కుంటివారితో సమానంగా చేసి దేవాలయంలోకి రానివ్వటానికి కూడా ఆటంకాలు చేశారంట. దేవాలయంలో వారు పాడకూడదు, దేవాలయంలో క్రీస్తుని అసలు గురించే స్తుతించకూడదు అనేటువంటి మాట వారు అంటున్నప్పుడు ప్రభు అంటున్నాను, నేను ఇవన్నీ విన్నాను. ఎక్కడున్నాడు ప్రభు? ఎక్కడ? దేవాలయంలో పిల్లలు పాడుతున్నప్పుడు ప్రభు విన్నాడు. ఆయన అక్కడే విన్నాడు ఈ మాట. ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఆయన వినలేదు ఆ మాట. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఆ మాట తన నోట, తన చెవిన తాను స్పష్టంగా ప్రభువారు చూచాడు కదా. అందుకని దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనం కొన్ని సంఘటనలు మనకు మరుగు చేశాడు దేవుడు, పసిపిల్లలకు బయలుపరిచాడు. నీ ఇంట్లో నీ పిల్లలు నీకు పాఠం నేర్పవచ్చు. నీ ఇంట్లో నీ పిల్లలు చాలా నేర్పుతారు నీకు పాఠాలు, నాకు నేర్పుతారు. పిల్లల మూలంగా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు పిల్లలు మనం చేసినవి చేసి నువ్వు ఇలాగ చేయట్లేదా అని కూడా అంటారు. అనరా? నువ్వు ఫోన్ పట్టుకుంటే పిల్లలు ఏమంటారు? నాకు కూడా అడుగుతారు కదా, నువ్వెందుకు పట్టుకుంటున్నావు అనరా? దేవుడు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతులు ఉంచారు, బాలుర నోట ప్రవచనాలు ఉంచాడు, బాలుర నోట చాలా ఘనమైన మాటలు, పెద్దలను సైతం కూడా చకితులను చేయగలిగిన మాటలు పిల్లల నోట ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభువారు స్తుతించబడుతుంటే ఆ స్తుతిని ఓర్చుకోలేక ప్రభువుని ఏదో ఒక రీతిగా శ్రమ పెట్టాలని చూచినప్పుడు ప్రభు ఆ చిన్న పిల్లల్ని తీసుకొని అక్కడ వారికి పాఠాలు చాలా చక్కగా నేర్పించాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు చిన్న పిల్లల్ని తీసుకొని చాలా పాఠాలు నేర్పించాడు. నేను ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేస్తాను.
3వ వచనం, 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో. ఎవరు వంటి వారైతే పరలోక రాజ్యంలో అంటే చిన్నపిల్లలు చేష్టాలు చేయమనా? చైల్డిష్ మైండ్ గురించి ప్రభు మాట్లాడతలేదు ఇక్కడ. చిన్నపిల్లల వంటి మనసు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ. చిన్నపిల్లలు వెంటనే అరుచుకున్నా, నెట్టుకున్నా, కొట్టుకున్న వారు వెంటనే మరొక 10 నిమిషాలకు వారు పోయి పలుకుంటారు, మాట్లాడుకుంటారు. మనం చచ్చిందాకా కూడా గొంతు మీద పెట్టుకొని ఉంటాం. అవునా కదా? మన జీవితాలు అది వెంటాడుతూ ఉంటుంది. అందుకని ప్రభు ఏమంటున్నాడు? మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారై, క్షమించేటువంటి మనసు, వెంటనే సంస్కరించుకోగలిగినటువంటి మనసు, ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని రాజ్యంలోకి మీరు అర్హులు అవుతారని చిన్నపిల్లలను చూపించాడు. ఆ తర్వాత మరలా ఆయన జ్ఞాపకం చేస్తారు. 2వ విషయం, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో. మొదట ఏం చెప్తున్నాడు? మార్పు కలిగిన వాడు, చిన్నపిల్లలాగా మనసును ఉంచుకున్నటువంటి వాడు పరలోక రాజ్యం అన్నాడు. 2వది, తను తాను. పిల్లలు ఎలాగుంటారు? ఇప్పుడు పిల్లలు ఎక్కడ కూర్చున్నారు? దయచేసి చెప్పాలి, ఎక్కడ కూర్చున్నారు అంటే ఏంటి? పిల్లలకి ఎక్కడైనా కూర్చుంటారు, మట్టిలో కూర్చుంటారు, దుమ్ములో కూర్చుంటారు, ఏడైనా కూర్చుంటారు. వాళ్ళకి స్థానాలతో పని లేదు. స్థానంలోని గొప్పతనం వారికి పని లేదు. స్థానం యొక్క విలువలు వారికి అవసరం లేదు. వారు ఎక్కడైనా కూడా తగ్గింపు జీవితంలోనే మెలుగుతారు. ఆ వయసు అలాంటిది. అందుకని చిన్నపిల్లల్లాగా అన్ని విషయాల్లో ఎవరు తగ్గించుకోగలుగుతారో అలాంటి వారు దేవుని రాజ్య అర్హులవుతారని ప్రభు జ్ఞాపకం చేశాడు. అంతటితో ప్రభు ఆగలేదు. ఇంకా కిందకు వచ్చి ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు 5వ వచనంలో, మరియు ఈలాటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొని వాడు నన్ను. మన ఆదివారం అనుకుంటా, బహుశా దానికి ముందు ఆదివారం మనం ధ్యానం చేశాం. ప్రవక్తను చేర్చుకొని వాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. నీతిమంతుని చేర్చుకొని వాడు నీతిమంతుని ఫలాన్ని పొందుతాడు. అల్పుడైన ఈ శిష్యుని, చిన్నవాడిని చేర్చుకుని వాడు వాని వలన కలుగు ఫలాన్ని పొందుతాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ చిన్నవాడిని చేర్చుకుంటే, చిన్న బిడ్డను చేర్చుకుంటే వాని వలన కలుగు ఫలము. ఎవరిని చేర్చుకున్నట్టంట? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలామంది తమ తల్లిదండ్రులు బిడ్డలు తీసుకొని వచ్చారు, ఎందుకు? దీవించాలని. కానీ వారు దగ్గరికి రాకూడదని శిష్యులు ఆటంకపరిచినప్పుడు ప్రభు వారిని గద్దించి, ఈలాంటి వారిదే పరలోక రాజ్యము అని శిష్యులకు జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత ప్రభు చిన్నపిల్లను చూపించి మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. 6వ వచనం, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరుచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగొట్టి రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. చిన్నవాని పిల్లలు ఏముందంట? అక్కడ రాయబడిన మాట మీరు చూడండి, ఏముందంట? విశ్వాసం ఉంది. ఎప్పటి నుంచి ఉంది వీళ్ళలో విశ్వాసం? కీర్తనకారుడు రాస్తాడు, నా తల్లి గర్భమున ఉన్నది మొదలుకొని నాకు ఆధారము నీవే. ఇర్మియా భక్తుడు రాస్తాడు, నేను పిండమునై ఉండగా రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగితివి. కీర్తనకారుడు పిండము దశ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత కీర్తనకారుడు తల్లి దగ్గర స్తన్యపానం చేసే సంఘటన మాట్లాడాడు. నా తల్లి యొద్ద నేను స్తన్యపానం చేయుచుండగా నీవే నాకు నమ్మకం పుట్టించావు. సో పిల్లలకి నమ్మకం, విశ్వాసం ఎప్పుడు వచ్చేసింది? అందుకే నిన్న చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇచ్చాం మనం. ఎందుకంటే వారికి అప్పుడు విశ్వాసం ఉంది. ఎదిగిన తర్వాత అది ఎడిపోయిద్దో తెలియదు ఆ విశ్వాసం. ప్రభు వాక్యం చెప్పింది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు. వారు ఆ నమ్మికలో ఉన్నప్పుడే, ఆ విశ్వాసంలో ఉన్నప్పుడే, వారు ఆ రాజ్యంలో ఉన్నప్పుడే వారి జీవితాలను దేవుని ఆజ్ఞలోకి తీసుకురావటం మనకు ఉన్నటువంటి చక్కటి అలవాటు. బాల్య దశల్లో చాలామంది పిల్లలకు విశ్వాసం ఉంది, కానీ మనకి ఎక్కడ ఉంది విశ్వాసం? కొన్నిసార్లు చిన్నపిల్లలు మన ఇంట్లో ఏది చెప్తారో అది జరుగుతుంది. మీరు గమనించండి. ఉందా మనకంత విశ్వాసం? మనమేమో, అరే నీకు తెలియదు అవతలకి ఓ, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు కానీ అవతలకి. అంటే పిల్లలు ఎంత విశ్వాసంలో నుంచి మాట్లాడతారో ఆ విశ్వాసాన్ని ఆటంకం చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవాడిని అభ్యంతరపరచువాడు వాడు తిరగటి రాయిగట్టి సముద్రంలో పడవేయబట్టు మీరు. పిల్లరా,
యేసుక్రీస్తుకు వచ్చినటువంటి శ్రమ, ఆ శ్రమ యేసుక్రీస్తుకే కాదు కానీ నాటి సమాజంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా భయంకరంగా శ్రమ, క్రీస్తును ఆరాధించడంలో, దేవుని విశ్వసించడంలో, దేవునిలో ఎదగటంలో పిల్లలకు సైతం శ్రమ వచ్చినప్పుడు ప్రభు దానిని ఎదుర్కొంటూ వారిని ప్రశ్నించాడు, మీరు ఎన్నడూ దీనిని చదవలేదు. హెబ్రీ పత్రికలో పౌలు చాలా చక్కగా మాట్లాడతాడు. చాలామంది అంట భౌతికంగా ఎదిగారంట కానీ శారీరకంగా ఎదిగారు కానీ వారికి ఇంకా బుర్ర పెరగలేదంట, పాలు తాగే స్థితిలో ఉన్నారంట. కొంతమందిని మనం అంటాం మనిషి అయితే ఎదిగాడు కానీ ఏం పెరగలేదంట కదా. మనిషి పెరిగాడు కానీ మనిషికి బుద్ధి పెరగలేదు. మనిషి ఎదిగాడు కానీ మనిషికి మెదడు పెరగలేదంట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారి కోసం మాట్లాడుతున్నటువంటి దైవిక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి. కాలాన్ని బట్టి చూస్తే, వయసును బట్టి చూస్తే మీరు బోధించే స్థాయిలో ఉన్నారు కానీ మరొక విధానంలో చూస్తే మీకే బోధించాల్సి వస్తుంది. గమనించండి, చాలామంది వయసు బట్టి చూస్తే ఎదుగుదల ఉంటుంది, వాళ్ళ డిగ్నిటీ, వారి వస్త్రధారణ చూస్తే అబ్బా వీళ్ళు పిల్లలకి అందరికీ బోధించగలిగిన స్థాయి అనుకుంటాం. కానీ తిరిగి వారికే బోధించాల్సిన స్థితిలో వారి జీవితాలు ఉంటుంటాయి చాలామంది. మీరు ఆ వచనాలను చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదట మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. ఇంకా మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన శిష్యులను, ఆ చిన్నపిల్లలను, వీళ్ళు పాలు తాగేవాళ్ళు, వీళ్ళకి నీతి వాక్యాలు ఏం తెలుసు, ధర్మశాస్త్రం ఏం తెలుసు, వీరికి అసలు ఏం తెలియదని నిరాకరిస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీకే తెలియదు, మీరే ఈ వాక్యాలను చదవలేదు, మూల పాఠాలు మీకు తెలియలేదు. నీతిని అంతటిని ఒడిసిగట్టి, నీతిని అంతటిని పక్కన పెట్టి తమకిష్టమైనటువంటి వాటిని ధర్మశాస్త్రాలు ఎంచుకొని పాటిస్తున్నటువంటి వారి విషయమై ప్రభు అడుగుతున్నాడు. అందుకని ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము చిన్నపిల్లలను తీసుకొచ్చి ప్రభు పాఠాలు నేర్పుతున్నాడు. ఆయన యెరూషలేము జయప్రవేశం చేసిన తర్వాత చిన్నపిల్లలు దేవుని స్తుతులు పలుకుతున్నప్పుడు దానిని ఆటంకపరుస్తున్న వారికి ప్రభు వేసినటువంటి ప్రశ్న, మీరు ఎన్నడూ చదవలేదా? నేడు దేవుని వాక్యం మనకు కూడా ప్రశ్న వేస్తుంది, మీరు ఎన్నడూ చదవలేదా? మీరు ఎన్నడూ వినలేదా? దేవుని వాక్యం ఎన్నాళ్ళు చదవాలి, ఎన్నాళ్ళు వినాలి? ఎంతమంది బోధకులు తమ నోటితోటి ముత్తుకోవాలి? ఆనాడు ఇర్మియా ప్రవక్త అయితే గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చి అరిసి మరి చెప్పాడంట. ఆనాడు బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నది తీరాన కేకలు వేసి మరి చెప్పాడంట. ఎన్నాళ్ళు చెప్పాలి, ఎన్నాళ్ళు మొత్తుకోవాలి ఒక మనిషి మారటానికి? చదివి ప్రయోజనం ఏంటి, విని ప్రయోజనం ఏంటి? ప్రభు అవి అడుగుతున్నా, మీరు చదువులేదా, మీరు వినలేదా? ఈరోజు దేవుని సన్నిధానం చేరిన మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసి, ఆయన శ్రమల్లో దరిదాపుగా 35 రోజులు ఏదో ఒక మాట మనం విన్నాము, ఏదో ఒక మాట మనం చదివాం, అవునా కాదా? మీరు మౌనంగా ఉన్నారు, మీ మౌనమే అంగీకారం అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సామాజికంగా కూడా మౌనం అంగీకారమే. ఎన్ని విన్నాము? ఎంతమంది సేవకులు మన చెవులలో వర్తమానంలో వినిపించి ఉన్నారు దేవుని సువార్త, కానీ చదివి విని మన జీవితాల్లో ఏం మార్పు కలిగింది? కానీ నేటికి మనం క్రైస్తవులు అని ముద్ర, విశ్వాసం అని పేరు. ఆనాడు పరిసయ్యులు సద్దుకాయలు కూడా అదే మహాపాండిత్యం వహించినటువంటి వారని పేరుంది. ఏం ప్రయోజనం? చదివినా కూడా నీతి లేదు. ఏం ప్రయోజనం? చదివినా కూడా వారి జీవితాల్లో ధర్మశాస్త్ర న్యాయము వారి జీవితాల్లో పనిచేయటం లేదు. మరి ఎన్నేళ్ళు నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎన్నేళ్ళు వద్దు, 34 రోజులు గడిచిపోయి 35వ రోజు నీవు చదువులేదా, నీవు వినలేదా? చదివింది ఎక్కడికి పోయింది? విన్నది వెట్టుకుపోతుంది మన జీవితాలు. విన్నది విన్నానని చెప్పుకోవటానికా? చదివింది నేను 10 సార్లు చదివానని చెప్పటానికా?
ఇది నువ్వు ఎదుటి వారి నుంచి గొప్పతనాన్ని ఆశించడానికి కాదు, ఇది జీవితాన్ని మార్చుకోవటానికి. కనుక పరిశుద్ధ వారంలో చేరినటువంటి మనము ఆయన శ్రమలను ధ్యానం చేస్తుండగా ఈరోజు దేవుడు నీ అందుంచినటువంటి ప్రశ్న, నీవు చదువులేదా, నీవు వినలేదా? నీవు చదివింది, నువ్వు వింటున్నది ఎవరు తింటున్నారో జ్ఞాపకం చేసుకో. తింటుంది మనం కాదు, తింటుంది ఎవరై ఉంటారు? బహుశా మనకన్నా బాగా తినే వ్యక్తి ఒకడు ఉన్నాడంట, శత్రువైన సాతాను. సో నీవు వింటున్నది, నీవు చదువుతున్నది, నీవు వింటున్నటువంటిది సాతాను తీసుకెళ్ళిపోతున్నాడు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని జ్ఞాపకం చేసుకొని క్రీస్తు ప్రభు వారి శ్రమల్లో ఆ ధ్యానం చేస్తుండగా అది నీ యందు ఫలించి, ఆ విన్నది, ఆ తిన్నది నీ యందు ఫలించి నిజ పశ్చాత్తాపము, నిజ మారు మనసు కలిగి రక్షణ ఆనందం పొందినట్లుగా ప్రభు తన కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలుండును గాక. ఆమేన్.